హాయ్ అండి. వారం రోజుల పాటు నిల్వ ఉండే సూపర్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామా? నెయ్యి అన్నంలోకి గానీ, పెరుగన్నంలోకి గానీ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి. ముందుగా పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి మెంతులు రంగు మారనివ్వాలి. మెంతులు బాగా వేగితే రుచి, సువాసన లేదంటే చేదు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోండి. ఇప్పుడు 10-12 ఎండుమిర్చి వేసి కాస్త వేగనివ్వండి. తరువాత 7, 8 పచ్చిమిర్చి వేసి వేపుకోండి. ఇప్పుడు పావు చెంచా పసుపు, 2 చిటికెళ్ళ ఇంగువ, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. దీనికి సాల్ట్ కాస్త ఎక్కువగానే పడుతుంది. పావు కిలో గింజలు తీసేసినటువంటి ఉసిరికాయ ముక్కలను వేసుకోండి. ఈ పచ్చడికి కాస్త నూనె ఎక్కువగా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది. అందుకే నేను మరో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేస్తున్నాను. ఉసిరికాయ ముక్కలు మగ్గడానికి బాగా టైం పడుతుంది. అందుకే బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మగ్గి మెత్తబడనివ్వండి. ఇది మగ్గడానికి కనీసం 12-15 నిమిషాల కంటే టైం ఎక్కువగా పడుతుంది. ముక్కలు బాగా మగ్గాక జారులోకి తీసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, కొద్దిగా వేడి నీళ్ళతో మెత్తగా రుబ్బండి. వేడి నీళ్ళతో రుబ్బితే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా చేసిన ఉసిరికాయ పచ్చడి రుచికి తోడు ఆరోగ్యానికి మంచి బూస్ట్ ఇస్తుంది. చిన్న మోతాదులో అయినా భోజనంలో కలుపుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీల కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.